నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మంగళాద్రి దివ్యక్షేత్రంలో బ్రహ్మసూత్రం గల శివాలయం పక్కనే గ్రంథాలయం ఉందనే విషయం అందరికీ తెలియదు. ఇప్పుడైతే గుడికే కాదు, విజ్ఞాన భాండాగారానికి తప్పక వెళ్లాల్సిందే, చూసి తీరాల్సిందే అని ఖరాఖండిగా చెప్తారు. ఇది ముమ్మాటికి నిజం. నమ్మలేని నిజాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారు మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ గారి స్వహస్తాలతో లైబ్రరీ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఒక్కసారి ఈ మంగళగిరి పౌర గ్రంథాలయం ఎలా ఉందో చూసొద్దాం రండి, వివరాల్లోకి వెళ్దాం. మన మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక వీడియో కథనం ఆశాంతం తిలకించండి. ఇది గ్రంథాలయమా, కార్పొరేట్ కార్యాలయమా అని ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దాం. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ మోడల్గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్నారు. యువత తమ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు సాధించాలంటే పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభను కనబరిస్తే గానీ సాధ్యం కాదు. ప్రధానంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మంగళగిరి శివాలయం పక్కనే గల గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలో ప్రతిదీ ఓ మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పూర్తి స్థాయి వసతులతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు. 1,30,00,000 అంచనా వ్యయంతో 2 అంతస్తుల గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులకు 2 క్లాస్ రూమ్లు నిర్మించారు. ఇందులో కాంపిటిటివ్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి తరగతులు నిర్వహిస్తారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, 20 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన బుక్స్ ను అందుబాటులో ఉంచారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు జరిగాయి. చిన్నపిల్లలను కనుక ఒకసారి ఈ నవ్య లైబ్రరీకి తీసుకువస్తే మళ్ళీ తీసుకువెళ్ళమని పిల్లోడు మారం చేస్తాడేమోనన్న రీతిలో చిన్నారులకు ఈ మోడల్ లైబ్రరీలో అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే నిత్యం లైబ్రరీకి వచ్చే చదవరుల కోసం వివిధ దినపత్రికలు, వార మాసపత్రికలు అందుబాటులో ఉండే విధంగా రీడింగ్ రూమ్ను తీర్చిదిద్దారు. ఈ విజ్ఞాన భాండాగారాన్ని చూస్తుంటే పెద్ద నగరాలకు దీటుగా మన మంగళగిరి పౌర గ్రంథాలయాన్ని మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దేలా చొరవ చూపారు. గ్రంథాలయ అధికారి ఛాంబర్ అయితేనేమి, పుస్తకాల ర్యాకులైతేనేమి సవివరంగా బోర్డులు పెట్టారు. ఛాయ్ సెంటర్ల దగ్గర బాతాకానీలకు గుడ్ బై చెప్పి ఎంచక్క మంగళగిరి మోడల్ లైబ్రరీకి వెళ్తే ఆనందం, ఆహ్లాదం, విజ్ఞానం తప్పక అలవడతాయి. ఇందులో ఏమాత్రం అనుమానం పడనవసరం లేదు. ఒక్కసారి లుక్కేయండి, కళ్ళు చెదిరేలా ఇది మన మంగళగిరిలోని లైబ్రరీయేనా లేక మోడర్న్ సిటీకి వెళ్ళామా అనే అనుమానం తప్పక కలుగుతుంది. ఎందుకంటే మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గ్రంథాలయం అంటే పవిత్ర దేవాలయానికి వెళ్తున్నామనే భావన కలగాలని, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం, ఆ పక్కనే ప్రశాంత ఆహ్లాదకర వాతావరణం జోడించి కట్టించిన ఈ అధునాతన గ్రంథాలయానికి వెళ్లే చదువరులు పాదరక్షలతో లోపలికి వెళ్తే ఎక్కడ మాసిపోతుందోనని ఆరుబయటే పాదరక్షలు విడిచిపెట్టి వెళ్లాలనే భావన ఆటోమేటిక్గా కలుగుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అడుగడుగునా ఆధునికత ఉట్టిపడేలా మంగళగిరి మోడల్ లైబ్రరీ నిర్మాణం జరిగింది. చివరకు టాయిలెట్స్ కూడా మహిళలకు, పురుషులకు వేరువేరుగా సరికొత్తగా నిర్మాణాలు జరిగాయి. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే మన మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ అవ్వారు శ్రీనివాసరావు, మంగళగిరి టైమ్స్.